అనేది ఇంకా ఈ రోజు అంతా వస్తానే నడుస్తూనే ఉంటుంది ఈరోజు. అయితే ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం భువనేశ్వర్ గారు ఆఫర్ చేయటం అనేది అది కూడా అభినందనీయం. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చెప్తా సార్, నెగిటివ్ ఏం కాదు. అన్నా క్యాంటీన్లు అనేది ఒక గుడ్ కాన్సెప్ట్. కాకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా ప్రభుత్వం ఒక స్కీమ్ కానీ ఒక పథకం కానీ ఒక బెనిఫిట్ కానీ ఒకటి తీసుకొస్తే అది అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా ఉండాలి అనేది నా అబ్జర్వేషన్ సార్, అంటే నా ఒపీనియన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేవి రీసెంట్గా ఒక 60+63 ఏమో కొత్తగా స్టార్ట్ చేశారు. టోటల్గా 269 అయినాయి. వీటిల్లో ఒక 65 అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, మిగిలినవన్నీ కూడా కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ కానీ మీరు చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 0.1% పీపుల్ మాత్రమే అన్నా క్యాంటీన్లో లబ్ధిదారులు, అంటే భోజనం చేసేవాళ్ళు. అంటే 2 లక్షల మంది, అది ఒప్పుకుంటా నేను కూడా. రోజుకు 2 లక్షల మంది తింటున్నారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే రోజుకు 70,000 మంది తింటున్నట్టు. ఆ 2 లక్షలు డివైడెడ్ బై 3 పూటలు చేస్తే ఆ 70,000 ఎంత? 5.5 కోట్ల పైన జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఈ 70,000 ద్వారా అందేది 0.12% ఆఫ్ పీపుల్ మాత్రమే, అంటే 1% ఆఫ్ పీపుల్ కూడా కాదు. రెండోది, ఇది ప్రచార ఆర్భాటము పబ్లిసిటీకి బాగా పనికొస్తుంది. కానీ ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు సిటీలో ఎవరైనా ఒక రోజు కూలి ఎంత ఉంటుంది, పల్లెటూరులో ఎంత ఉంటుంది? ఉపాధి హామీ పథకంలో వేసవి కాలంలో 25 లక్షల నుంచి 40 లక్షల మంది పనిచేస్తారు ఉపాధి హామీ పథకంలో. వాళ్ళ కూలి ఈ రోజు కూడా 300 రూపాయలు. రీసెంట్గా ఏదో పెంచారు 7 రూపాయలు. 300 రూపాయలు కూలి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల వర్కుల దగ్గర ఎక్కడో చోట వర్క్ చేస్తున్న ఉపాధి హామీ పనుల్లో పనిచేసి కూలీలు ఉండారు చూసారా, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పథకాలు రీచ్ అయ్యి వాళ్ళకు కూడా అందించగలగాలి కదా. అలా కాకుండా కేవలం ఓన్లీ అర్బన్లో టౌనుల్లో, అంటే అందరూ అర్బన్ వస్తుంటారు కాబట్టి పనుల రీత్యా వాళ్ళకి కనపడటం కోసం, పబ్లిసిటీ కోసం. ఎందుకు నేను ఈ పథకం మంచిదనే చెప్తున్నా, మళ్ళీ క్లారిటీగానండి. 0.12% పీపుల్ కూడా అందని పథకం, గ్రామీణ ప్రాంతాల్లో 300 రూపాయలకే కూలికి వెళ్తున్న ఉపాధి హామీ పథకం, అంటే అందులో వెళ్ళే కూలీలను కూడా అందే విధంగా దీన్ని ఇంకొంచెం డిజైన్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. 668 మండలాలు ఉన్నాయి కదా, కనీసం ఇనిషియల్ గా మండలానికి ఒక అన్నా క్యాంటీను, ఇలా ఇంకొంచెం దీన్ని అగ్రెసివ్ గా ఎక్స్టెండ్ చేస్తే లబ్ధిదారులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం వాళ్ళు, అంటే కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు మాత్రమే ప్రభుత్వ పథకం అందటం అనేది కాదు. ఇది మంచి పథకం కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయండి గ్రామీణ ప్రాంతాలకు. ఇప్పుడు ఎలాగో మొన్న ఒక 60 ఎక్స్టెండ్ చేశారు, అలాగే ఇంకా ఎక్స్టెండ్ చేసి మండలానికి ఒకటి ఇనిషియల్ గా. అండ్ ఎస్పెషల్లీ నా ఒపీనియన్ ఏంటంటే, 300 రూపాయల కూలి కోసం వెళ్తున్న గ్రామీణ ప్రాంత కూలీలను ఎందుకు వదిలేయాలి? వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి కదా. వేసవి కాలంలో 25 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్ ఉపాధి హామీ పథకంలో. వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా. రైట్. మన కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే